హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇదైతే పక్కాగా జరిగిందనమాట. అందుకని ఈ వీడియో చేస్తున్నాను నేను. మనం ఇప్పుడైతే చూస్తున్నాం చిలుకూరు బాలాజీ టెంపుల్ లోపలైతే ఉన్నామన్నమాట. ఈరోజు ఆదివారం లోపల సైడ్ ప్రదక్షిణ అయితే చేయనీరు, అందువల్ల మనకి ఇంత ప్రశాంతంగా అయితే ఉంది. నేనైతే ముందు రాగానే దర్శనం చేసుకొని స్వామివారి తులసిమాల అయితే తీసుకున్నాను. అలాగే బయటకు వచ్చి విభూతి పెట్టుకొని శివుడిని కూడా దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో, మనం బాలాజీని దర్శనం చేసుకుని తర్వాత శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది చూస్తున్నాం కదా, ఇదే శివుడు ఉండే ప్లేస్ అనమాట. ఇక్కడ చాలామంది పెన్నులు అయితే తీసుకొని స్టూడెంట్స్కి అయితే పంచుతూ ఉంటారు అనమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం ఈ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ షాపింగ్ అవి ఇవి ఉంటాయి అనమాట. మెయిన్ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ మహాప్రదక్షిణ మొదలుపెట్టే ప్లేస్ అనమాట. ఇదైతే ఇక్కడ నుంచి మనకి మహాప్రదక్షిణ మొదలుపెట్టేటప్పుడు ఇక్కడ టెంపుల్ ముందు అయితే దండం పెట్టుకొని వెళ్ళే దారిలో ఇవన్నీ చూసుకోండి తప్పకుండా. మనకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ కోనేరు అయితే వస్తుందన్నమాట. కోనేరుని అయితే లోపలికి అయితే వెళ్ళనివ్వరు, కానీ అక్కడి నుంచి అయితే దండం పెట్టుకోండి మీరు. ఆ కోనేరు దాటగానే మనకి టెంపుల్లోకి లోపలికి వెళ్ళే దారి అయితే ఉంటుందన్నమాట. మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది లోపలికి వెళ్ళడానికి. చుట్టుపక్కల మహాప్రదక్షిణ చేసే ప్లేసెస్ అయితే మీకు కార్నర్ నుంచి అయితే చూపిస్తున్నాను నేను. మొత్తం వీడియో పెడితే లెంత్ అయిపోద్ది కాబట్టి అన్ని కార్నర్స్ నుంచి ఏమేమి చూడాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట మనకి. అలాగే మనకి ఇక్కడ గోశాల అయితే ఉంటుంది. ఈ గోశాలను కూడా దర్శనం చేసుకోండి. లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి కుదిరితే. అలాగే ఈ గోశాల దాటిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రతి టెంపుల్ కూడా చాలా శక్తివంతమైన టెంపుల్ అనమాట. ప్రతి దాని చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు అయితే చేయండి బయట సైడు. ఏది మీరు 11 ప్రదక్షిణలు చేసేటప్పుడు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ టెంపుల్ చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు అయితే చేసి దండం పెట్టుకోండి. అలాగే మీకు ఇంకా ముందుకు పోయిన తర్వాత ఇంకొక శివలింగం కూడా అయితే కనిపించింది అనమాట. చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఇదే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు. ఇది మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చే ప్లేస్ అనమాట. అది దాటిన తర్వాతే మనకి రైట్ సైడ్లో ఇక్కడ చిన్న శివాలయం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అత్యంత శక్తివంతమైన శివాలయం అనమాట ఇది కూడా. దీన్ని కూడా దర్శనం చేసుకొని ఇక్కడ 3 ప్రదక్షిణలు అయితే చేసుకోండి. మీరు ఏ కోరిక అనుకున్నా ఇట్టే తీరిపోతాయి అనమాట తప్పకుండా. నేను ఒక కోరిక కోరుకొని బయట ఒక ప్రదక్షిణ అయితే చేసి వెళ్ళాను, మహాప్రదక్షిణ. అది తీరింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను 11 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను అనమాట. అంటే చాలామందికి డౌట్ ఉంది, లోపలే తిరగాలేమో బయట తిరిగితే అవదేమోనని. అలా అయితే ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి. మనకి లోపల అయితే 11, 108 తిరగాలి. బయట అయితే 11 ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్ మరి.